హల్లెలూయా. ఈ డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని, ఆయన పుట్టుక దినాన్ని జరుపుకొనుటకు అనేకులు ఇంచుమించుగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు, ఏదో 1-2 దేశాలు తప్పనిచ్చి అన్ని దేశాల వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ స్తుతిస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఈ రోజున విమర్శకులు కావచ్చు, మతోన్మాదులు కావచ్చు, దేవుడంటే పడని వారు కావచ్చు, సత్యాన్వేషులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినము డిసెంబర్ 25వ తేదీని ఎక్కడుంది, మీకు ఎలా తెలుసు, బైబిల్లో రాసుందా, లేదా క్రిస్మస్ పుట్టుక అంటే క్రిస్మస్ను జరుపుకోమని బైబిల్లో ఉందా? అసలు క్రిస్మస్ను బైబిల్ ఎవరైనా చేశారా? ఇలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వినండి ప్రియ సంగమా, క్రిస్మస్ను జరుపుకోవాలని బైబిల్లో లేదు. అలాగే యేసయ్య డిసెంబర్ 25వ తేదీనే పుట్టాడని చెప్పి బైబిల్లో లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినాన్ని ఎలా జరుపుకుంటున్నారు, ఎందుకు జరుపుకుంటున్నారు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి అనేకులు పండితులు, జ్ఞానం కలిగిన వారు డిసెంబర్ 25వ తేదీన ఆయన పుట్టాడని ఎలా దాన్ని నియమించారు అంటే, ఆనాడు ప్రజాసంఖ్య వ్రాయబడినప్పుడు యోసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ ప్రజాసంఖ్యలో మెన్షన్ చేసిన తారీఖులను బట్టి ఇంచుమించుగా డేటుల్లో యేసయ్య పుట్టుంటాడు అన్న దాన్ని ఆధారం చేసుకుని ఆ డేట్ని మెన్షన్ చేశారు. అయితే ఒకటి చెప్తున్నానండి, అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. యేసయ్య డిసెంబర్ 25వ తేదీ పుట్టాడా, జనవరి 1 పుట్టాడా, లేకపోతే ఇంకోటప్పుడు పుట్టాడా అనేది పక్కన పెడితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వాక్యమైన దేవుడుగా ఉండి శరీరధారిగా పుట్టాడన్నది మాత్రం వాస్తవం. హల్లెలూయా. ఒకవేళ డేట్లు తారుమారై ఉండొచ్చేమో, అటు ఇటుగా మార్చబడి ఉండొచ్చేమో, అప్పటికి అంత జ్ఞానం లేకపోయి ఉండొచ్చేమో, కానీ యేసయ్య మాత్రం ఖచ్చితంగా పుట్టాడు. అందును బట్టి యేసయ్య పుట్టుక దినాన్ని జరుపుకుంటున్నాం. అసలు యేసయ్య పుట్టుక దినాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకుంటున్నాం ఏంటని అంటే, ఇప్పుడున్న మోడర్న్ డేస్లో అర్థమవుతుందా? ఇప్పుడున్న మోడర్న్ డేస్, ఒకప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినాన్ని ఎలా జరుపుకునేవారు? పాటలతో, వాక్యముతో, స్తుతితో, ఎవరైనా కుటుంబాలు దర్శించి పేదలకు సహాయం చేసి ఇట్లాగా జరుపుకునేవారు క్రిస్మస్. అయితే ఇప్పుడు పోటీతత్వం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? ఆ చర్చి వాళ్ళకంటే మా చర్చి వాళ్ళు గొప్ప, మాకంటే వాళ్ళు తక్కువ అన్న కారణం చేత వింతవి పెట్టేశారు. డీజే సాంగులని, ఫోక్ సాంగ్స్ అని, డ్యాన్స్ ప్రోగ్రాములని, రకరకాలైన ప్రోగ్రాములు ఒక్కొక్కరు దాన్ని ఇంక్లూడ్ చేశారు. కొంతమంది ఘనంగా లైటింగ్ వేయడం, ఇంకొంతమంది ఘనంగా పెయింట్లు కొట్టించడం, ఇంకా రకరకాలుగా చేయడం లాంటివి మనం చూస్తున్నాం. అయితే ఈ విషయానికి పెట్టి లేదా మనమే వండుకొని తినడమో కాదు క్రిస్మస్ అంటే, మనమందరము కూడా ఆరాధన చేయడం, ఆత్మతో సత్యముతో దేవుని మహిమపరచడం క్రిస్మస్ అంటే. అందుకే నాకు దీనిలో తప్పేం కనిపించలేదు క్రిస్మస్ జరుపుకోవడం. అంటే మనం ఏం చేస్తున్నాం క్రిస్మస్ రోజు? దేవునే కదా ఆరాధిస్తున్నాం, దేవునేనా? కాబట్టి దేవుని ఆరాధించే సందర్భం అది ఏదైనా సరే అది మంచిదే, అది మంచిదే. కాబట్టి క్రిస్మస్ను మనం చేసుకోవడం చూస్తున్నాం. అయితే ఆనాడు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఎవరైతే దేవదూతలు మరియతో మాట్లాడారో, యోసేపుతో మాట్లాడారో, జ్ఞానులతో గొల్లలతో మాట్లాడారో, వారందరూ కూడా యేసయ్య
మాటకు విధేయత చూపించి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున యేసయ్యకు విధేయత చూపించడం కూడా క్రిస్మస్ ఆరాధనకు గుర్తు అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. యేసయ్యకి విధేయత చూపించడం. చూడండి, ఆలోచన చేయండి. చాలామంది అంటూ ఉంటారు, మాకు పనులున్నాయి, కష్టమైపోయింది, ఇరుకైపోయింది, ఇబ్బంది అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు, మరి మేము కష్టం చేసుకునేమా, దేవుని దగ్గరకు వచ్చామా, ప్రార్థనలు చేసామా, ఇట్లా రకరకాలైన వారి యొక్క బాధలు చెప్తూ ఉంటారు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భంలో పుట్టాడో ఆమె భర్త, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు, పుట్టిన తరువాత భర్తగా చేయబడిన ఆ యోసేపు ఎవరైతే ఉన్నారో, ఆ మరియ ఎవరైతే ఉన్నారో వారు కడుబీదలు. ఏంటి? కడుబీదలు. ఎందుకు అని ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో మనం చూస్తాం, లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనంలో మీరు చూడగలిగితే, అక్కడ ఆ మాటలు మనం చదవగలిగితే వారి యొక్క కుటుంబ పరిస్థితి మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాల్సిన పరిస్థితి ఉంది అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లుగా ప్రభువునకు ప్రతిష్ఠించేదానికి గోవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. వింటున్నారా? ధర్మశాస్త్రము చొప్పున ఎవరికైతే మొదటిగా సంతానం కుమారుడు జన్మిస్తారో వారు దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఇది దేవుని యొక్క సంతానము, దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రతిష్ఠ చేసే క్రమములో 2 గొవ్వలనైనా 2 పావుర పిల్లలనైనా బలిగా అర్పించాలి. కానీ ఇది లేవియా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ప్రారంభించబడితే అక్కడ ఏముందో తెలుసా? గొర్రె పిల్లను బలిగా అర్పించాలి. అది ఇవ్వలేని పక్షములో, అంటే ఎవరైతే గొర్రె పిల్లను కూడా ఇవ్వలేని బీదలు ఉంటారో వారు ఈ గొవ్వలనైనా పావురపు పిల్లల జతలైనా బలిగా ఇవ్వాలని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గొర్రె పిల్లను కొనే స్తోమత కూడా యోసేపుకి మరియకి లేదు. అంటే అంత బీదరికంలో, అంత కడు బీదలుగా యోసేపు మరియలు వారి యొక్క కుటుంబం ఉంది. కారణం, యోసేపు వడ్రంగి పని చేసేవాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి తన తండ్రిని, ఈ లోకపరమైన తండ్రిని అనగా యోసేపును గురించి ఎలా మాట్లాడుతున్నారు ప్రజలు చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడుగాడా, ఇతని తల్లి పేరు మరియ గాదా? చాలు. చూడండి, ఇక్కడ యోసేపు యొక్క వృత్తిని అక్కడున్న ప్రజలు మెన్షన్ చేస్తూ ఉన్నారు. యోసేపు వడ్రంగి పని చేసేవాడు, అనగా కార్పెంటర్, కొయ్యి పని చేసేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. కానీ పెద్దగా సంపాదించలేదు, అంత ఆస్తిపాస్తులు అనేవి యోసేపుకు లేవు. అయినప్పటికీ కూడా యోసేపు మనస్తత్వం ఎలాగుందో తెలుసా? దేవునికి
దేవుని మాటకు విధేయత చూపించే విధంగా, దేవుని మాటకు లోబడే విధంగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా యోసేపు బీదవాడు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారముగా యోసేపు ఐశ్వర్యవంతుడు. ప్రత్యేకించి యోసేపు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉన్నాడు. మనకి ఎలా తెలుస్తుంది ఆ విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిష్ఠ చేసేదానికి దేవాలయము దగ్గరకు యోసేపు యేసయ్యను తీసుకొని వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. మరొక లక్షణం యోసేపును గురించి మనం చూస్తే, ఈయన నీతిమంతుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, నీతిమంతుడు అలాగే న్యాయవంతుడు. ఈయన నీతిమంతుడై మరియను అవమానపరచునొల్లక, అంటే ఇతనికి ఎలాంటి మనిషిని అయినా కూడా అవమానపరిచే మనస్తత్వం అనేది లేదు, నిందించే మనస్తత్వం లేదు, గాయపరిచే హృదయం లేదు. ఒకవేళ ఆయనకి నచ్చలేదా సైలెంట్ అయిపోయి ఆయన పాటికి ఆయన ఉంటాడే కానీ ఇతరులని నిందించడం కానీ ఇతరులని అవమానపరచడం కానీ యోసేపు హృదయంలో ఆ మనస్తత్వం లేదు. గమనించండి, యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇంచుమించుగా న్యాయవంతుడైన పరిస్థితుల్లో. ఈ లోకపరంగా మరియను కానీ సమాజంలో పెడితే ఏమంటారు? ఆమె పొరపాటు చేసింది, తప్పు చేసింది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23-24 వచనములో ఆ పొరపాటుకు మరణశిక్ష విధించే పరిస్థితి ఉంది. ఒకవేళ ఏ స్త్రీ అయినా వ్యభిచార కారణమున పట్టుబడితే వారిని రాళ్లతో కొట్టి చంపాలి అన్న నిబంధన ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. 22వ అధ్యాయము 23-24 వచనాలు ద్వితీయోపదేశ కాండంలో ఆ మాటలు మనం చూడగలం. కానీ యోసేపు అవమానపరచలేదు, నిందించాలనుకోవలేదు, విడిపించుకోవాలనుకున్నాడు, వదిలించుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు, దేవదూత ద్వారా యోసేపుతో దేవుడు మాట్లాడినప్పుడు యోసేపు వదిలించుకోవాలనుకున్న వాడు చేర్చుకున్నట్లుగా మనకు అక్కడ వాక్యం కనిపిస్తుంది. వింటున్నారా? ఈ రోజున యోసేపు జీవితం మనకు ఆదర్శంగా ఉంది. ఎలా ఆదర్శంగా ఉందో తెలుసా? యోసేపు బీదవాడు, కనీసం ఒక గొర్రె పిల్లను కూడా బలిగా ఇవ్వలేని స్తోమత యోసేపుది. కష్టం చేసుకునేవాడు, కష్టం చేయకపోతే తినేదానికి కూడా కష్టమైన పరిస్థితి. అలాంటి యోసేపు జీవితం మనకు ఆదర్శం. ఎలాగా? అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఇతరులను అవమానపరచనులక, ఇతరులని బాధపరచక, ఇతరులని దూషించక, అతను కలిగిన బాధను తనలో తానే ఉంచుకొని ముందుకు కొనసాగే భక్తిపరుడు యోసేపు. ఒకవేళ యోసేపు గలబా చేయొచ్చు కదా, గందరగోళం చేయొచ్చు కదా, గొప్పగా దాన్ని ప్రజల విషయంలో తీసుకువచ్చి మరియా నిలవబెట్టి మరియను అవమానపరిచి దోషిగా చూపించవచ్చు కదా. కానీ యోసేపు అలా చేయలేదండి. యోసేపు అలా చేయలేదు. అతడు ఆమెను అవమానపరచలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యోసేపు యొక్క జీవితం ఈ రోజున మనం ఆదర్శంగా తీసుకుంటే మనకున్న పరిస్థితుల్లో, మనకున్న ఇబ్బందుల్లో ఆ విధమైన భక్తిని మనం చూపుతున్నామా దేవుని విషయంలో? అంటే విధేయత అనేది మనలో ఉందా దేవుని మాటకు? దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నామా అని ఆలోచించేయాలి మనం. ఒకవేళ మనకు ఆలోచించేయండి, చిన్న విషయం కానీ మనకు దొరికితే
వారిని గురించి మనం ఎంతగా చెప్తామో అందరికీ కదా. చిన్న విషయం కానీ మనకు దొరికితే చాలు, వారిని గురించి మనం అందరికీ చెడుగా 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 చెప్తా ఉంటాం. నిజంగా ఆ మనస్సు అనేది క్రైస్తవుల్లో పోగొట్టుకోవాలండి. ఒకరిని గురించి మనం చెడుగా ఎప్పుడు కూడా చెప్పకూడదు. అవమానపరిచే ఆ పరిస్థితులు మన హృదయాల్లో ఉండకూడదు క్రైస్తవులంగా. ఎందుకంటే యోసేపు జీవితం మనకు ఒక ఆదర్శంగా ఉంది. అతని యొక్క నీతి, అతని యొక్క భక్తి పరులు ఏ విధంగా ఉంటారంటే అందరినీ ప్రేమించడం కదా, అందరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం, అందరితో సమాధానంగా ఈ లోకంలో ముందుకు కొనసాగడం, అది ఎంతో భక్తి జీవితానికి సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజున మీరు ఆలోచన చేయండి. యోసేపు తన యొక్క బీద పరిస్థితుల్లో దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నాడన్న విషయం. ఇంకా యోసేపును గురించి చూస్తే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రియులారా, సంరక్షకుడుగా యోసేపు ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని. చాలండి, చాలు. వింటున్నారా అక్కడ దేవుని మాటలు? యోసేపు అంట దేవదూత తెలియచేశాడు, శిశువుకి ప్రమాదం ఉంది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి, నేను చెప్పేంత వరకు మీరు అక్కడే ఉండండి అని యోసేపుతో చెప్తే, రాత్రికి రాత్రే, తెల్లారి కూడా కాదు, ఉదయం కాదు, అప్పటికప్పుడే తన యొక్క భార్య అయిన మరియను యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని సంరక్షకుడుగా, కుటుంబానికి నాయకుడుగా ఆ రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎవరి మాట వినో తెలుసా? దేవుని మాట విని. చాలామంది దేవుని మాట వింటూ ఉంటారు, దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆవులుండి చేద్దాం, వస్తాదిలే, చేద్దాంలే, ఇంకా సమయం ఉందిలే అని దాన్ని వాయిదా వేస్తూ పోతూ ఉంటారు. కానీ యోసేపు దేవుడు మాట్లాడిన తర్వాత దాన్ని వాయిదా వేయలేదు. ఆ క్షణమందే తనను తాను సిద్ధపరచుకొని తన ఇంటి వారికి ఆయన సంరక్షకుడుగా, ఒక మంచి యజమానుడుగా ఉన్నట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రోజున కుటుంబంలో భార్యాభర్తలైన వారు ఇరువురు కూడా దేవుని మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి. నిజానికి చూడండి, మరియకి యోసేపుకి భయంకరమైన గొడవలు జరగాలి. అవునా? జరగాలనా? పర్లేదా? జరగాలి, విడిపోవాలి. కానీ ఎందుకు వారు విడిపోలేదు, ఎందుకు వారికి గొడవలు జరగలేదు అంటే, యోసేపు దేవుని మాట వినేవాడు, మరియా దేవుని మాట వినేది. ఇద్దరూ దేవుని మాట వింటూ ఉన్నారు కాబట్టి వారి మధ్యలో ఎలాంటి గొడవలు, ఎలాంటి తగాదాలు, ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఇరువురు దేవుని మాట వింటూ యేసయ్య జన్మమునకు ఆ ఇరువురు కారణమయ్యారండి. మనం మరియా అంటాం, మరియా నిజమే యేసయ్యకు జన్మనిచ్చింది ఆమె ఈ లోకంలో తల్లిగా. కానీ యోసేపుది కూడా ముఖ్య పాత్ర. ఒకవేళ యోసేపు సహకరించకపోయింటే ఏదో ఒక దారిని దేవుడు చూపించేవాడేమో, కానీ యోసేపు సహకరించాడు, మాట విన్నాడు, ఎంతో కష్టపడ్డాడు. యెరూషలేమునకు ఉత్తరాన 8 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేమ్ అనే ఊరుంటుంది. ఎంత దూరం? 8 కిలోమీటర్లు. బెత్లెహేమునకు దక్షిణాన నజరేతు అనే ప్రాంతం 120 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత చెప్పండి? 120 కిలోమీటర్లు. అంటే
నజరేతు అనే ఊరు యోసేపు మరియలది సొంత ఊరు, సొంత ఊరు, అది వాళ్ళు ఉండే ఊరు, అది నజరేతు. యేసయ్య ఎక్కడ పుట్టాడు చెప్పండి? బెత్లెహేము అనే గ్రామంలో ఆయన పుట్టాడు. మరి 120 కిలోమీటర్లు నడిచి వచ్చారు. నజరేతు నుండి బెత్లెహేమునకు 120 కిలోమీటర్లు నడిచి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఐగుప్తునకు రాత్రిపూటే బయలుదేరి ఎంత కష్టపడ్డారు. మరి యేసయ్య ఆ పశువుల పాకలో జన్మించకముందే దారిలో కన్నారో, చెట్టు కింద కన్నారో, ఏదైనా చిన్న చిన్న గుడుసులుంటే అక్కడ పోయి కన్నారో, లేదా ఏదైనా షెల్టర్లు ఉంటే అక్కడ కన్నారో, ఎక్కడ కన్నారో మొత్తానికి బెత్లెహేం అనే గ్రామంలో కనేశారు యేసయ్యని. కనేసిన తర్వాత అప్పుడు ఇల్లులు ఎతకడం ప్రారంభించారు. ఎక్కడైనా చోటిస్తారేమో, ఎక్కడైనా ఆశ్రయం ఇస్తారేమో అని చెప్పి అందరిని అడుగుతూ ఉంటే ఎక్కడ కూడా ఆశ్రయము, స్థలము వారికి దొరకనందున పశువుల పాకలో వారు చెప్పండి యేసయ్యను పరుండబెట్టారు. పశువుల పాకలో యేసయ్య పుట్టల, ఎక్కడో యేసయ్య పుట్టాడు. బెత్లెహేం ఊరిలోనే ఏదో చోట యేసయ్య పుట్టాడు. స్థలం లేనందువల్ల యేసయ్యను పశువుల పాకలో పుట్టారు. ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? ఇంకో మాట కూడా చెప్పమంటారా? యోసేపు మరియలు, గుర్తుపెట్టుకోండి, యోసేపు మరియలు పేదవారైనా, అసలు ఏమి వారికి సౌకర్యాలు తిండికి తిప్పలకు లేకపోయినా, పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు ఏ రోజున కూడా పశువుల పాకలో పనుకొని ఉండరు. పశువుల పాకలో మాత్రం పనుకుని ఉండరు. ఒక్క దేవుని కోసం పశువుల పాకలో కూడా పనుకున్నారు వాళ్ళు. ఆ దుర్గంధమైన వాసన, ఆ పేడతో కూడిన వాసన, దోమలు, ఇంకా పశువుల పాకలో దోమలు ఎలాగుంటాయో చెప్పనవసరంలే. చుట్టూ ఆ చలి ఎలాగుంటుందో చెప్పనవసరంలే. ఇప్పుడు సరే బరులకు దోమతారులు, ఫ్యాన్లు, పొగలు, నాకు తెలిసి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మనుషులకి కంటే కూడా బర్రెలకే బాగుందనిపిస్తుంది, పశువులకే. ఎందుకంటే అంత మోడర్న్ అయిపోయింది. ఒకప్పట్లో అంత సౌకర్యాలు లేవు. ఏదో ఇంటి ముందు అప్పట్లో ఎవరికి మనకి ఇల్లులే సరిగా లేవు. ఒకప్పట్లో గుడిసెల్లో అట్టా ఇట్టా దగ్గర ఉంటుండే వాళ్ళమి. ఇప్పుడు అంటే అందరూ ఇల్లులు డాబా ఇల్లు కట్టుకున్నారు అనుకోండిలే. ఇంటి ముందు ఒక కర్ర నాటి అక్కడ వదిలివేసి ఉండేవాళ్ళు పశువుల్ని. ఇప్పుడైతే పశువులకి మంచి దోమతరలు, ఆ పొగ దోమలు కొట్టకుండా ఉండడానికి గడ్డితో పొగ, లేకపోతే రకరకాల మందులు వేయడం, మరలా వాటికి ఫ్యాను కూడా పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ఫ్యాన్ కూడా పెడుతున్నారు పశువులకి. అంటే ఇప్పుడు మనుషులు ఉండేదానికంటే కూడా మనకు ఆలౌట్లు పెట్టుకున్నా కూడా దోమలు చావటం అలా, జడి చక్రాలు కూడా దావట్లా. వాళ్ళకైతే ఆ బర్రెలకైతే చచ్చిపోతాయి. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అప్పుడున్న పరిస్థితులు అలాగుండేవి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు మరియలు సర్దుకున్నారు. దేనికోసం సర్దుకున్నారు? దేవుడి కోసం సర్దుకున్నారు. సౌకర్యాలు చూసుకోవాలి. నేను ఇప్పటిదాకా ఈ పశువుల తొట్లో పనుకోవాలా, పశువుల పాకలో పనుకోవాలని చెప్పి మరియా నిష్ఠూరపడలా. యోసేపు కూడా నాకేమంత అవసరం, నాకేమన్నా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, నాకు అవసరం లేదని చెప్పి యోసేపు కూడా అనలేదు. దేవుని కోసం భార్యాభర్తలు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా పడ్డారు. చూడండి, అప్పటి వరకు పనుకోలా యోసేపు మరియలు, కానీ యేసయ్య కొరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. గడిచిన దినాల్లో మా పాస్టరమ్మ చిన్న స్వీట్ చేయాలని చెప్పి, బొరుగు ముద్దలు చేయాలని చెప్పి బెల్లం తీసుకురమ్మన్నది. నేను దాన్ని మర్చిపోయి బెల్లం అంటే తాటి బెల్లం తీసుకొస్తే అది ఆమె అంటుంది, ఈ తాటి బెల్లం దీనికి సరిపోదు, మామూలుది తీసుకురావాలి అని చెప్పినప్పుడు ఎక్కువగా దీన్ని పశువులకి వాటికి వేస్తుంటారని చెప్పింది. నిజంగా ఈ యూట్యూబ్లో ఇట్లా చూస్తుంటే మామూలు బెల్లం కంటే తాటి బెల్లం మంచి ఆరోగ్యం అంట, మామూలుగా మంచిదంట, ఎట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిది ఆరోగ్యం అంట. అయితే మీరు బాగా ఆలోచన చేయండి, శ్రేష్టకరమైనది ఏమో బరువులకు పెడుతున్నాం, ఎక్కువ రేట్ అయినా. తాటి బెల్లం కంటే మామూలు బెల్లం తక్కువ, మామూలు కూడా తాటి బెల్లం చాలా ఎక్కువ రేటు ఉంది, మామూలు బెల్లం ఏమో తక్కువ ఉంది. అట్లా మంచిదేమో బరువులకు పెడుతున్నాం, చెడ్డది రోగాలు వచ్చే బెల్లమేమో మనం తింటున్నాం. అంటే అప్పట్లో ఆ బరువులకి ఎంత తాటి బెల్లాలు అవి కూడా ఉండవు, శుభ్రం చేసేవాళ్ళు ఉండరు. ఆ పశువులకి ఎట్లాగుండేదో ఆ ప్రాంతం, ఆ ఏరియా,
ఆ గుడిసె ఎట్ట ఉనిందో, పశువుల పాక ఎట్ట నిందో. లైట్ ఉందా చెప్పండి? లైట్లు ఉన్నాయా? కాంతి ఉందా? పశువుల పాక ఏదీ లేదు. దేవదూతే వారికి కాంతిగా, యేసయ్య పుట్టుకే వారికి వెలుగుగా ఆ పశువుల పాకలో నిండిపోయిందని నాకు అర్థమైంది. అయితే ఈ ఉదయకాల సమయంలో మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి యోసేపులాగా విధేయత చూపించే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎట్లాగా? విధేయత చూపించాలి. నీవు భేదవాడివైనా, ఎన్నికలేని వాడివైనా, అవమానాల్లో ఉన్నా, ఆర్థికంగా దిగజారిపోయి ఉన్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నీవు దేవుని మాట వినగలిగితే నీవు చాలా గొప్ప ఆధిక్యతను పొందుకుంటావు దేవుని విషయంలో. చూడండి యోసేపు ఎలాంటి ఆధిక్యతను పొందుకున్నాడో అది చెప్పిన ముగించేస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. హల్లెలూయా. ఆయన ఎటువంటి ఆధిక్యత పొందుకున్నాడు తెలుసా? యోసేపు దేవుని మాట విన్నందువల్ల యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకపరంగా తండ్రిగా ఎంచబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించిన యోసేపు చూపించిన విధేయతను బట్టి, యోసేపు నడుచుకున్న నడతను బట్టి, ఆయన యొక్క మనస్తత్వాన్ని బట్టి చూడండి యోసేపు యేసయ్యకు తండ్రిగా ఈ లోకపరంగా ఎంచబడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజున మరియ ఎంత గొప్ప ఆధిక్యత పొందుకుంది. తల్లి యేసయ్యకు తల్లిగా, యోసేపు యేసయ్యకు తండ్రిగా. ఈ రోజున యేసయ్యకు తండ్రి అని ఎవరిని చెప్పకూడదు. తండ్రి అని కానీ, గురువు అని కానీ ఎవరిని పిలుచుకోకూడదు, పిలువబడకూడదు. తండ్రి అనైనా, గురువు అయినా అది ఒక్క యేసయ్య, తండ్రి అయిన దేవుడు మాత్రమే, ఆయనకి మాత్రమే ఆ పేరు చెందుతుంది. కానీ ఈ లోకపరంగా యేసయ్యకు తండ్రిగా యోసేపు పిలువబడ్డాడు. అట్టి ఆధిక్యతను పొందుకున్నాడు. కారణం యోసేపు విధేయత. యోసేపు మనస్తత్వం, మంచి మనస్తత్వం. అటువంటి కష్టాల్లో కూడా యేసయ్య మాట వినే, దేవుని మాటకు విధేయత చూపించే మనస్తత్వం ఈరోజున అనేకులకు లేకుండా పోయింది. సంరక్షకుడై యోసేపు ఉన్న మనస్తత్వం ఆదర్శం. ఒక కుటుంబానికి యోసేపు జీవితం ఆదర్శం కదా. అది పురుషులకైనా స్త్రీలకైనా ఒక ఆదర్శంగా వారి జీవితాలు ఉన్నాయి. నిజంగా అలాగా మనం జీవించగలిగితే అదే నిజమైన క్రిస్మస్ అని మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు బిర్యానీ చేసుకోకపోవచ్చు, బిర్యానీ చేసుకున్నంత మాత్రాన క్రిస్మస్ లేనట్ట? కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన క్రిస్మస్ లేనట్ట? కాదండి. మీరు బిర్యానీ చేసుకోకపోయినా, కొత్త బట్టలు వేసుకోకపోయినా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా యేసయ్య మనలో జన్మించున్నాడు. మనము ఆయనకు ఆరాధన చేయడమే క్రిస్మస్. హల్లెలూయా. ఏంటి? ఆరాధన చేయడమే క్రిస్మస్. అట్టి ఆరాధన మనము చేస్తూ ఈ లోకంలో వారు చూపించిన మార్గాన్ని మనం అనుసరిస్తే నిజంగా మనలో ఎప్పుడు యేసయ్య జన్మిస్తూనే ఉంటాడు. ఆయన మనలోనే ఉంటాడు. ఆయన మన జీవితాలకు వెలుగుగా, మన త్రోవలకు మార్గంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప కలుగుటకై ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన